ఇవాల్టి మన చర్చకు ఆధారం బైబిల్లోని న్యాయాధిపతుల గ్రంథం నుండి ఒక కథ. నిజానికి దీని కథ అనడం కూడా తక్కువేమో. ఇది చదువుతుంటే ఒళ్ళు జలధరిస్తోంది. హ్మ్. ఇది 19వ అధ్యాయంలో ఉంది. ఇజ్రాయేలీలకు రాజు లేని రోజుల్లో, అంటే ఒక సరైన నాయకత్వం, ఒక చట్టం లేని కాలంలో, ఒక సమాజం నైతికంగా ఎంత దారుణంగా పతనమవుతుందో చెప్పడానికి బహుశా ఇంతకంటే భయంకరమైన ఉదాహరణ మరొకటుండదు. మీరు చెప్పింది చాలా ముఖ్యం. ఆ కథ ప్రారంభంలోనే ఇజ్రాయేలీయులకు రాజులేని దినములలో అని ఉంటుంది. ఇది కేవలం ఆ కాలం గురించి చెప్పే ఒక చారిత్రక వాస్తవం కాదు. అదే ఈ కథ యొక్క థీసిస్ స్టేట్మెంట్ లాంటిదన్నమాట. ఓ. అంటే ఒక సమాజానికి సరైన దారి చూపించే నాయకత్వం, అందరూ పాటించాల్సిన నియమాలు లేనప్పుడు అక్కడ అరాజకం మొదలవుతుంది. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిందే సరైనది అనుకుంటారు. అవును. ఆ పరిస్థితి ఎలాంటి విపత్తుకు దారితీస్తోందో ఈ కథ మన కళ్లకు కడుతుంది. ఇక కథలోకి వస్తే ఇది ఒక లేవీయుడితో మొదలవుతుంది. అతను ఎఫ్రైమీయుల మన్య ప్రదేశంలో నివసిస్తున్నాడు. ఇక్కడ మన శ్రోతలకు ఒక చిన్న వివరణ అవసరమేమో. లేవీయులు అంటే ఎవరు? తప్పకుండా. లేవీయులు అంటే ఆ, ఇశ్రాయేలులోని 12 గోత్రాలలో ఒక ప్రత్యేకమైన గోత్రం. వీళ్ళు యాజకులుగా, దేవుని సేవకులుగా ఉండేవాళ్ళు. మిగతా గోత్రాల వారికి ఉన్నట్టుగా వీరికి సొంతంగా భూమి ఉండేది కాదు. అంటే అంటే వాళ్ళు సమాజంలోని ఇతర గోత్రాల వాళ్ళిచ్చే కానుకలు, దశమ భాగాలపై ఆధారపడి జీవించేవాళ్ళనమాట. దీనివల్ల వారికి ఒక రకమైన గౌరవం ఉండేది. కాని అదే సమయంలో వాళ్ళు ఇతరులపై ఆధారపడి ఉండేవారు. ఈ విషయం కథలో ముఖ్యమంటారా? హ్మ్, ముఖ్యమే. కథలో తర్వాత వచ్చే కొన్ని సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అయితే ఈ లేవీయుడు యూదాలోని బేత్లెహేముకు చెందిన ఒక స్త్రీని తన ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. ఇక్కడ ఉపపత్ని అనే పదం కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా. ఇప్పటి కాలంలో దీనికి అర్థాలు వేరు. ఖచ్చితంగా. ఆ కాలంలో ఉపపత్ని అంటే మనమిప్పుడు అనుకునే మిస్ట్రెస్ కాదు. ఇది ఒక రకమైన చట్టబద్ధమైన సంబంధమే. ఓహ్ అలాగా. కాని భార్యకున్నంత పూర్తి హక్కులు, గౌరవం ఉండేవి కావు. వాళ్ల పిల్లలకు వారసత్వ హక్కులు కూడా తక్కువగా ఉండేవి. అయినా ఇది ఒక అధికారిక బంధం. నిజమే. అందుకే కథలో ఆమె తండ్రి ఇతన్ని అల్లుడు అన్నట్టే గౌరవిస్తాడు. అంతే. ఆ బంధంలో ఉన్న సంక్లిష్టతను మనం గుర్తుంచుకోవాలి. ఇక కథ ప్రారంభంలోనే ఒక సమస్య వస్తుంది. ఈ ఉపపత్ని అతనిపై కోపగించి అతన్ని విడిచిపెట్టి బేత్లెహేములో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఏకంగా 4 నెలలు ఉండిపోతుంది. ఇది కూడా మనం గమనించాలి. ఆ పితృస్వామ్య సమాజంలో ఒక ఉపపత్ని తన యజమానిని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోవడమనేది చాలా ధైర్యంతో కూడిన చర్య. వాళ్ల మధ్య సంబంధం ఎంతగా దెబ్బతిన్నదో ఇది సూచిస్తుంది. ఆ తర్వాత ఆ లేవీయుడు తన దాసుడిని 2 గాడిదలను తీసుకుని ఆమెను తిరిగి తీసుకురావడానికి బయల్దేరాడు. మూలంలో ఒక అందమైన మాట ఉంది. అవును. శాంతంగా వెళుతున్నాడు. అవును. కథ చాలా ఆశాజనకంగా మొదలవుతుంది. ఒక విడిపోయిన జంటను కలపడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఆమె తండ్రి కూడా ఇతన్ని చూసి ఎంతో సంతోషించి గొప్పగా ఆతిథ్యమిస్తాడు. 3 రోజులు ఉండమని బలవంతం కూడా చేస్తాడు. అంతా బానే ఉంది అనిపిస్తోంది. అవును. కాని ఆ ఆతిథ్యం కొంచెం అతిగా మారినట్టనిపిస్తోంది. 4వ రోజు ఉదయాన్నే లేవీయుడు బయల్దేరబోతుంటే మామగారు కొంచెం ఆహారం తిని వెళ్ళండి అని ఆపుతాడు. సరేనని ఆగిపోతే దయచేసి ఈ రాత్రిగూడా ఉండి సంతోషంగా గడుపు అని మళ్లీ బలవంతం. 5వ రోజు కూడా అదే కథ. ప్రొద్దుపోయే వరకు ఆలస్యం చేయిస్తాడు. హా. ఈ ఆలస్యం ఎందుకు? కేవలం అల్లుడిపై ప్రేమతోనా? ఇది కథలోనే ఒక కీలకమైన మలుపు. ఈ ఆలస్యం వెనుక ఉద్దేశం ఏంటనేది స్పష్టంగా లేదు. బహుశా తన కూతురు మళ్లీ వెళ్ళిపోవడం అతనికిష్టం లేదా, లేక కేవలం అతిప్రేమ? కారణం ఏదైనా ఈ అనవసరమైన జాప్యమే వాళ్ళని ప్రమాదంలోకి నెడుతుంది. వాళ్లు సరైన సమయంలో బయల్దేరుంటే చీకటి పడేలోపు సురక్షితమైన ప్రదేశానికి చేరేవాళ్లు. ఈ ఆలస్యం వాళ్ల విధిని మార్చేసింది. చివరికి 5వ రోజు సాయంత్రం మామగారు మళ్లీ బ్రతిమాలిన వినకుండా ఆ లేవీయుడు తన ఉపపత్నితో, దాసుడితో ప్రయాణం మొదలుబెట్టాడు. ఇక్కడ నుంచే కథ వ్యక్తిగత సమస్య నుండి ఒక సామాజిక విపత్తు వైపు మళ్లుతుంది. వారు ప్రయాణిస్తూ యెబూసు అంటే ఇప్పటి యెరూషలేము దగ్గరికి వచ్చేసరికి చీకటి పడింది. అప్పుడు దాసుడు మనం ఈ యెబూసీయుల పట్టణంలో రాత్రికి బస చేద్దాం అని సలహా ఇస్తాడు. కాని లేవీయుడొప్పుకోడు. వద్దు, వీళ్ళు ఇజ్రాయేలీలు కారు, అన్యులు. మనం మనవాళ్లైన బెన్యామీనీయుల పట్టణమైన గిబియాకు వెళ్దాం అంటాడు.
ఇక్కడే కథ ఊహించని అత్యంత విషాదకరమైన మలుపు తీసుకుంటుంది కదా. ఖచ్చితంగా ఇక్కడే కథలోని అత్యంత పెద్ద వ్యంగ్యం దాగియుంది. అతను ఎవరినైతే పరాయివాళ్ళు అని భయపడ్డాడో వాళ్ల నుండి కాదు, మనవాళ్లు అనుకున్న వారి వల్లే ప్రాణాల మీదకొచ్చింది. నిజమే. బయటి ప్రపంచం కన్నా తన సొంత సమాజమే సురక్షితమనుకోవడం మానవ నైజం. కాని ఆ నమ్మకమే ఇక్కడ ఘోరమైన తప్పుగా మారింది. సమాజంలో నైతిక పతనం మొదలైనప్పుడు ప్రమాదం బయటి నుండి కాదు, లోపల నుండే వస్తుందని చెప్పడానికి ఇదొక శక్తివంతమైన ఉదాహరణ. వాళ్ళు గిబియాకు చేరుకున్నారు. ఊరి సంత వీధిలో కూర్చున్నారు. కాని ఆ రాత్రికి వాళ్లకు ఆశ్రయమివ్వడానికి ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. ఇది చాలా ఆశ్చర్యపరిచే విషయం. ఎందుకంటే ఆ కాలంలో ఆతిథ్యమనేది చాలా పవిత్రమైనదిగా భావించేవారు కదా. కేవలం పవిత్రమైనది కాదు, అది ఒక ప్రాథమిక సామాజిక నియమం. ఎడారి ప్రాంతాల్లో ప్రయాణికులకు ఆశ్రయం, ఆహారం, నీరు ఇవ్వకపోతే వాళ్లు చనిపోయే ప్రమాదముంది. అవును. అందుకే ఆతిథ్యం ఇవ్వడమనేది కేవలం మర్యాద కాదు, అది ఒకరి ప్రాణాన్ని కాపాడటం. గిబియాలోని ప్రజలొక ప్రయాణికుడికి ఆశ్రయమివ్వడానికి నిరాకరించారంటే ఆ ఊరి నైతిక పునాదులు అప్పటికే పూర్తిగా కుళ్ళిపోయాయని అర్థం. చివరికి ఒక ఆశాకిరణంలా పొలం నుండి తిరిగి వస్తున్న ఒక ముసలాయన వారిని చూస్తాడు. అతను కూడా గిబియావాసి కాదు, ఆ లేవీయుడిలాగే ఎఫ్రాయిమీయుడే. అవును. అతను వాళ్లని చూసి జాలిపడే, మీరు వీధిలో రాత్రి గడపకూడదు, మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తాడు. వారికి, వారి గాడిదలకు ఆహారం పెట్టి ఆశ్రయమిస్తాడు. కథ ఇక్కడితో సుఖాంతమవుతుందేమో అని ఒక క్షణం అనిపిస్తుంది. కాని ఆ ఆశ కొద్దిసేపే. వాళ్లు ఇంట్లో భోజనం చేసి సేద తీరుతున్న సమయంలో అసలైన భయానక ఘట్టం మొదలవుతుంది. ఆ ఊరిలోని కొందరు పోకిరులు ఇంటిని చుట్టుముట్టి, తలుపులు బాదుతూ, నీ ఇంటికి వచ్చిన ఆ మనిషిని బయటకు తీసుకురా, మేమతన్నెరుగునట్లు అని ఇంటి యజమానితో అరుస్తారు. ఆ మాట వింటుంటేనే భయం వేస్తుంది. ఈ సంఘటన బైబిల్లోని సొదొమ, గొమొరాల కథను గుర్తుచేస్తోంది. అవును, రచయిత ఉద్దేశపూర్వకంగానే ఆ పోలికను మన ముందుకు తెస్తున్నాడు. ఒక పురుషుణ్ణి ఎరగడమనేది లైంగిక దాడికి వాడే ఒక పదం. అమ్మో! గిబియాలోని ప్రజల దుర్మార్గం సొదొమ ప్రజల దుర్మార్గంతో సమానమని చెప్పడం ద్వారా రచయిత ఆ పాపం యొక్క తీవ్రతను చూపిస్తున్నాడు. ఇది కేవలం ఆతిథ్యాన్ని ఉల్లంఘించడం కాదు, ఇది పూర్తిస్థాయి నీచత్వం, పైశాచికత్వం. ఆ ముసలాయన బయటకు వచ్చి, సహోదరులారా, ఇంత దుర్మార్గమైన పని చెయ్యకండి, ఈ వ్యక్తి నా అతిథి అని బ్రతిమాలుతాడు. కాని తరువాత అతను చేసిన ప్రతిపాదన వింటే ఒళ్ళు జలధరిస్తోంది. ఇదిగో, కన్యకాయన నా కుమార్తె, అతని ఉపపత్ని ఉన్నారు, వాళ్ళని బయటకు తెస్తాను, వారిని అవమానించి మీకు నచ్చినట్టు చేసుకోండి, కాని ఈ మనిషికి మాత్రం ఏ హాని చెయ్యకండి అంటాడు. అసలొక తండ్రిలా ఎలా మాట్లాడగలడు? అతిథి ధర్మానికింత విలువిస్తారా? ఒక మనిషిని కాపాడటానికి ఇద్దరు స్త్రీల జీవితాలను పణంగా పెట్టడం ఏ రకమైన నీతి? ఇది ఆ కాలపు పితృస్వామ్య సమాజపు చీకటి కోణాన్ని బట్టబయలు చేసే క్షణం. అతని దృష్టిలో ఒక పురుషుడు గౌరవం, అది తన అతిథి గౌరవం, ఇద్దరు స్త్రీల భద్రత, జీవితాల కన్నా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే అతను తన కూతురుతో పాటు అతిథికి సంబంధించిన ఆస్తి అయిన ఉపపత్తిని కూడా అప్పగిస్తున్నాడు. అంటే స్త్రీలు మనుషులుగా కాకుండా? వాళ్ల మనుషులుగా కాకుండా పురుషుల గౌరవాన్ని కాపాడటానికి ఉపయోగపడే వస్తువులుగా, బలిపశువులుగా కనిపిస్తున్నారు. ఆ సమాజం నైతికంగా ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి ఇంతకంటే బలమైన ఉదాహరణ అవసరం లేదు. కాని ఆ దుర్మార్గులు అతని మాట వినలేదు. అప్పుడు ఆ లేవీయుడు, ఎవరినైతే ప్రియముగా మాట్లాడటానికి వెళ్లాడో ఆ లేవీయుడే తన ఉపపత్నిని పట్టుకుని వారి దగ్గరికి బయటకు తీసుకుపోయాడు. ఇది నమ్మశక్యంగా లేదు. అవును, ఇక్కడ లేవీయుడు బాధితుడి నుండి నేరస్తుడిగా మారాడు. తనను తాను రక్షించుకోవడానికి అతను ఆమెను ఆ రాక్షసులకు అప్పగించాడు. మూలంలో పట్టుకుని బయటకు నెట్టాడు అని స్పష్టంగా ఉంది. అంటే బలవంతంగా. ఇది బలవంతపు చర్య. ఆమెను రక్షించాల్సిన వాడే ఆమెను త్యాగం చేశాడు. అతని నిశ్శబ్దం, అతని చర్య ఆ గుంపు చర్యలతో సమానమైన నేరం. అతను పూర్తిగా విఫలమయ్యాడు. ఆ తర్వాత జరిగిన ఘోరాన్ని వర్ణించడానికి కూడా మాటలు చాలవు. వాళ్లు ఆమెను తెల్లవారే వరకు ఆ రాత్రంతా చెరిపారు. తెల్లవారగానే ఆమెను విడిచిపెట్టారు. తెల్లవారుజామున ఆ స్త్రీ వచ్చి తన యజమానుడున్న ఇంటి ద్వారం దగ్గర పడిపోయింది. ఆమె చేతులు గడప మీద చాపి ఉన్నాయి. ఉదయాన్నే లేవీయుడు లేచి తలుపులు తీసి ప్రయాణానికి సిద్ధమవుతుండగా ఆమె అక్కడ పడి ఉంది. అతను ఆమెతో లెమ్ము వెళ్ళుదము అన్నాడు. కాని
ఆమె నుండి సమాధానం రాలేదు. ఆ దృశ్యం చాలా శక్తివంతమైనది. ఆమె చేతులు గడప మీద ఉన్నాయి. ఆ గడప దాటి లోపలికి వస్తే రక్షణ దొరుకుతుందనే చివరి ఆశతో ఆమె అక్కడికి చేరుకుంది. కాని ఆ రక్షణ ఆమెకు దక్కలేదు. నిజమే. ఇక లేవీయుడి మాటలు లెమ్ము వెళ్ళుదము. అందులో ఎటువంటి ప్రేమ, జాలి, పశ్చాత్తాపం లేవు. కేవలం ఒక నిర్లక్ష్యం. కథ మొదట్లో ఉన్న ప్రియముగా మాట్లాడటం అనే మాటకు, ఇక్కడ ఈ నిర్జీవమైన పిలుపుకు మధ్య నక్కకు నాగలోకానికున్నంత తేడా ఉంది. అవును. కథ ఒక్కమ్మీద ఆ స్త్రీ ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడదు. ఆమె నిశ్శబ్దమే ఆమె అనుభవించిన వేదనకు ప్రతీక. కథ ఇక్కడతో అయిపోలేదు. నిజానికి అసలు దిగ్భ్రాంతికరమైన, మనల్ని ఆలోచింపజేసే భాగం ఇప్పుడే మొదలవుతుంది. హ్మ్, చనిపోయిన ఆమెను చూసి అతనేం చేశాడంటే, ఆమె శవాన్నే గాడిద మీద వేసుకుని తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడొక కత్తి తీసుకుని ఆమె శరీరాన్ని 12 ముక్కలుగా కోసి ఇజ్రాయెల్లోని 12 గోత్రాలకు ఒక్కో ముక్కను పంపాడు. ఈ చర్య వెనకున్న ఉద్దేశమేంటి? ఇది కేవలం పిచ్చా, లేక దీని వెనుక ఏదైనా ప్రణాళికుందా? ఇది పిచ్చి చర్యలా కనిపించినా దాని వెనుక ఒక భయంకరమైన రాజకీయ ప్రణాళిక ఉంది. ఆ కాలంలో ఒక అత్యవసర పరిస్థితిలో గోత్రాలన్నిటినీ యుద్ధానికి పిలవడానికి ఇలాంటి పనులు చేసేవారని కొన్ని చారిత్రక ఆధారాలున్నాయి. అలాగా? ఒక సాధారణ వార్తాహరుణ్ణి పంపితే ఆ సందేశాన్ని ఎవరైనా విస్మరించవచ్చు. కాని ఒక మనిషి శరీర భాగాన్ని పంపితే దాన్ని ఎవరూ విస్మరించలేరు. అతను తన మాటలతో చెప్పలేని దాన్ని ఆమె శరీరంతో చెప్పాడు. అంటే గిబ్యాలో ఈ ఘోరం జరిగింది. ఇది నా ఒక్కడిపై జరిగిన దాడి కాదు, ఇది మనందరిపై, మన సమాజంపై జరిగిన దాడి. దీనికి మీరు స్పందించకపోతే రేపు ఇది మీకైనా జరగవచ్చు అని అతను చెప్పకనే చెప్పాడు. ఆమె శరీరాన్ని ఒక రాజకీయ సందేశంగా, యుద్ధానికి పిలుపుగా మార్చాడు. కరెక్ట్. అంటే ఆమె బ్రతికున్నప్పుడు ఆమెను కాపాడలేనివాడు, ఆమె చనిపోయాక ఆమె శరీరాన్ని తన ప్రతీకారం కోసం వాడుకున్నాడు. నిజమే. కథ చివరి వచనం మొత్తం ఇశ్రాయేలు ప్రజల స్పందనను తెలియజేస్తుంది. దానిని చూసిన వారంతా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి వచ్చిన దినము మొదలుకునే నేటి వరకు ఈలాటి పని జరుగుటయైనను వినబడుటయైనను లేదు అనుకున్నారు. అవును. మీరు ఇది మనసుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాటలాడుడని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఆ భయంకరమైన చర్య తన లక్ష్యాన్ని నెరవేర్చింది. దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ కథ భయం, ఆగ్రహం మరియు చర్యకు పిలుపుతో ముగుస్తుంది. ఇది బెన్యామీను గోత్రంపై మిగతా ఇశ్రాయేలు గోత్రాలు చేసిన భయంకరమైన అంతర్యుద్ధానికి నాంది పలికింది. ఆ యుద్ధం వల్ల ఆ యుద్ధంలో బెన్యామీను గోత్రం దాదాపుగా నాశనమైపోయింది. చివరికి కథ మళ్లీ మొదటికే వస్తుంది. ఆ రోజుల్లో ఇజ్రాయేలుకు రాజు లేడు. ప్రతి ఒక్కరూ తమ దృష్టికి ఏది సరైనదో అదే చేశారు. నాయకత్వం, చట్టం లేనప్పుడు ఒక చిన్న కుటుంబ కలహం ఎంత పెద్ద జాతీయ విపత్తుగా మారుతుందో చెప్పడానికి ఇది ఒక పరాకాష్ట. కాబట్టి విఫలమైన ఆతిథ్యం, ఊహకు అందని హింస, నైతికంగా పతనమైన సమాజం, ప్రతీకారం, ఇలా ఎన్నో చీకటి కోణాలను ఈ కథ మన ముందుంచుతుంది. అవును. ఒక వ్యక్తి తన ఉపపత్నిని తిరిగి తెచ్చుకోడానికి చేసిన ప్రయాణంతో మొదలైన కథ ఒక జాతి అంతర్యుద్ధంతో ముగిసింది. శ్రోతలకు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. ఈ కథ లేవీయుడు తన ఉపపత్నితో ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నించడంతో మొదలై ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి దేశానికొక రాజకీయ సందేశంగా పంపడంతో ముగుస్తుంది. కథ మొత్తం మీద ఆ స్త్రీకి ఒక పేరు కూడా లేదు. ఆమె ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడదు. నిజమే. ఆమె మౌనంగానే కథలోకి ప్రవేశించి, మౌనంగానే హింసించబడి, మౌనంగానే మరణిస్తుంది. కథలోని ప్రధాన బాధితురాలి ఈ సంపూర్ణ నిశ్శబ్దం ఆనాటి ప్రపంచం గురించి, బహుశా ఇప్పటి ప్రపంచం గురించి కూడా మనకు ఏమి చెబుతుంది? ఎవరి కథలు చెప్పబడతాయే, ఎవరి బాధలు ఇతరుల చర్యలకు, రాజనీత్యాలకు కారణంగా మారతాయే అనేదానిపై ఈ కథ మనల్ని లోతుగా ఆలోచింపజేస్తుంది.